విషయాన్ని గుర్తు ఎరగాలి. సో అది ఏదో ఒకసారి ఒక మాట మాట్లాడి మళ్ళీ నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు, నేను ఈ ఉద్దేశంతో మాట్లాడాను అని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసినటువంటి కామెంట్స్ అవి ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపాయి. సో ఏ ఉద్దేశంతో ఈయన ఇలా మాట్లాడారు, ఎందుకు ఇలా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అనేటువంటిది. ఒక మేకప్ గురించి, మేకప్ మంత్రి అంటూ హోంమంత్రిని కామెంట్ చేయడం, ఆమె వేసుకున్నటువంటి మేకప్ గురించి, ఉద్యోగాల గురించి, లేదా నేను వాడి వదిలేసిన వెహికల్ గురించి అంటూ చేసిన కామెంట్స్ తీవ్ర ఆగ్రహానికి తెప్పించింది. అనేక చోట్ల ఆందోళన చేశారు, కంప్లైంట్లు ఇచ్చారు. అలానే మహిళా కమిషన్ కూడా దీనిపైన స్పందించి ఆయనకు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే అమర్నాథ్ని గతంలో నన్ను వ్యక్తిగతంగా దూషించారు, చాలా సంవత్సరాలుగా చాలా మాటలు మాట్లాడారు, అన్నీ భరించాం, రాజకీయ నాయకులకు కూడా ఓపిక ఉంటుంది, సహనం ఉంటుంది అంటే ఓపిక సహనం పోయి నేను మాట్లాడానని ఒకవైపు చెప్తారు, ఇంకోవైపు ఏమో నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదనే విధంగా ఇవాళ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. మధ్యలో అసలు నేను తగ్గేదే లేదని పుష్ప డైలాగ్ కూడా చెప్పాడు. కానీ ఇవాళ ఆ మాట అయితే చెప్పలే. మహిళా కమిషన్ ముందు అలాంటి సాహసం చేయలే. దానికి చాలా స్మూత్గా ఇది అంతా కూడా రాజకీయాల్లో ఏదో సెటైరిక్గా మాట్లాడినటువంటి మాటలే తప్ప మరొకటి కాదు అని కవరప్ చేసుకునేటువంటి ప్రయత్నం అమర్నాథ్ చేశారు అనేది అర్థమవుతుంది. మళ్ళీ కమిషన్ లోపల ఆయన టోన్కు మళ్ళీ బయటకు వచ్చి మీడియా ఎదుట మాట్లాడిన టోన్కు కూడా తేడా ఉంది అనేది తర్వాత మహిళా కమిషన్ చైర్పర్సన్ ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు అర్థమైనటువంటి విషయం. అసలు ఇంతకీ గుడివాడ అమర్నాథ్ను మహిళా కమిషన్ ఏ అంశాలపైన ప్రశ్నించింది, ఆయన ఆ ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాడు, సో ఆ ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానాలకు మహిళా కమిషన్ ఆయన మాట్లాడిన దాని పట్ల ఇప్పుడు ఆయన్ను వివరణ కూడా రిటర్న్గా ఇచ్చారా, ఇస్తే దాన్ని కూడా పరిశీలించబోతున్నారు. పరిశీలించిన తర్వాత ఏం చేయొచ్చు, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు ఎక్కడైనా సరే రాజకీయాల్లో మహిళలు రాణించాలి, మహిళలకు 50% రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి ఇదే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు, రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఒకవైపు కొట్లాడతారు. కానీ ఉన్నటువంటి మహిళల గురించి మాట్లాడేటువంటి మాటలేంటి, మాట్లాడినటువంటి మాటలేంటి అనుకుంటే మాత్రం చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సో రాజకీయాల్లో కానీ పబ్లిక్గా పనిచేసేటువంటి మహిళల పట్ల చాలా చిన్న చూపుతో, చులకన భావంతో మాట్లాడేటువంటి వ్యక్తులు వారి ముందు కానీ వెనక కానీ, ముందు కంటే వెనక ఇంకా ఎక్కువ కామెంట్లు చేసేటువంటి దరిద్రులు కూడా ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. సో ఇలాంటి సంస్కృతిలో మహిళలను మనం గౌరవించుకోకపోతే, లేదా ఒక ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి మహిళ పట్ల మనం చేసేటువంటి కామెంట్ ప్రభావం ఎలా ఉంటుంది, అది మిగిలినటువంటి వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు అనేటువంటి సోయి కూడా ఖచ్చితంగా ఎవరికైనా ఉండాల్సిందే. దాంట్లో ఎలాంటి అనుమానం కూడా లేదు. ఎందుకంటే అమర్నాథ్ అసలు ఏం మాట్లాడాడు ఫస్ట్, తర్వాత ఆయన అది వివాదం అవుతున్నటువంటి సందర్భంలో ఏం మాట్లాడాడు, ఆ తర్వాత ఇప్పుడు ఏం మాట్లాడాడు అనేది కూడా మనం ఒకసారి చూస్తే ఆయన మాటల్లో ఉన్నటువంటి తేడా కూడా మనకు అర్థమవుతుంది. ఒకసారి ఫస్ట్ అసలు హోంమంత్రి అనితను ఉద్దేశించి ఆయన ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినటువంటి కామెంట్స్ని ఫస్ట్ చూద్దాం. మనకు ఒక మేకప్ మంత్రి ఉంది, మీ అందరు ఎవరికి చెప్పాల్సిందే. సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే కేజీ బయటపడుతుంది, కేజీ పుట్టి పెట్టవచ్చు, మనం వాళ్ళ పుట్టి పెట్టుకోవచ్చు. ఆవిడ మాట్లాడుతుంది, మొన్న ఏమంటుంది, పూర్వం మేము చదువుకున్న రోజుల్లో మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నట్టు. ఏ ఉద్యోగం అమ్మా, నువ్వు చేసినటువంటి ఉద్యోగం ఏంటి చెప్పు, మాకు చెప్పు. నువ్వు చేసిన ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరులే, మా వాళ్ళకి చేత కాదు, మా ఊర్లో మహిళకి అంతకన్నా చేత కాదు. నువ్వు వచ్చి మాటలు మాట్లాడతావు. ఒక్కసారి పదవి వస్తే నేను వదిలేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కారు వదిలి తిరుగుతున్నావు నువ్వు. నేను వాడి వదిలేసినటువంటి నా బుల్లెట్ ప్రూఫ్ కారు నువ్వు వాడుతూ నా గురించి మాట్లాడుతున్నా. నీకు సిగ్గు సెలవు ఏమైనా ఉందా అని అడుగుతావు, ఇక అర్హత ఉందా అని అడుగుతావు.
ఏదో పదవి వచ్చేసరికి నలుగురు గన్మెన్లు వెనక్కి తిరిగేసరికి మాకు గన్మెన్లతో పని లేదు, నన్ను కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి వేలాది మందికి నీకు పదవి పోతే నలుగురు కూడా వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి నీకు ఉండదు. రైట్, చూసాం కదా. నేను వాడి వదిలేసిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం వాడుతున్నాం, అది గవర్నమెంట్ది. అది మీరు వాడచ్చు, ఇప్పుడు అనిత గారు వాడచ్చు, రేపు ఇంకొకరు వాడచ్చు, ఏదైనా కావచ్చు. అది ఎవరిది, మీది కాదు, అది ప్రభుత్వానికి. ప్రజలు ట్యాక్స్తో, ప్రజల పన్నులతో కడుతుంటే గవర్నమెంటు వాహనాలు కొని వాటికి బుల్లెట్ ప్రూఫ్ చేయించి వాటికి అవసరమైనటువంటి ఆయిల్ కొట్టించి అన్నీ చేసి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వారికి, లేకపోతే ఆ బాధ్యతలో ఉన్నటువంటి వారికి ఇస్తున్నటువంటి వాహనం. అది ఎవరిది కాదు, మీది కాదు, అది ప్రజలది, ప్రభుత్వానికి. సో ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఉద్యోగాలు, అసలు ఏంటి ఉద్యోగాల గురించి చేసినటువంటి కామెంట్ ఏంటి? ఆ ప్రజలు ఏమనుకున్నారో, ఎవరు ఎలా అర్థం చేసుకుంటారో అంటే, మనం ఒక మాట అనేసి ఎవరు ఎలా అయినా అర్థం చేసుకోవచ్చు అని అంటే అది కరెక్టా? అది మీకు కరెక్ట్గా అనిపిస్తుందా? సో మేకప్ గురించి, మేకప్ వేసుకునే వాళ్ళు ఎవరు? ఇప్పుడు చాలామంది రాజకీయాల్లో ఉండేవాళ్ళు, రాజకీయాలుగా ఉండేవాళ్ళు కాదు, సినిమా రంగంలో ఉండేవాళ్ళు, మీడియా రంగంలో ఉండేవాళ్ళు, ఎవరైనా సరే ఈరోజు ఏ శుభకార్యం జరుగుతున్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా చాలామంది ఈరోజు అది మేకప్ వేసుకుంటూ ఉంటారు. అసలు మహిళలు నిజంగా మన భారతదేశంలో నిండుగా అలంకరించుకొని వారికి ఉన్నటువంటి స్థాయిలో వెళ్ళడం అనేది ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆనవాయితీ. సో దాని గురించి ప్రత్యేకంగా మనం కామెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అసలు వ్యక్తి సంబంధించినటువంటి అంశంలో, లేకపోతే వారి రంగు గురించో, వారి మేకప్ గురించో, వారు ధరించినటువంటి వస్త్రాల గురించో అనవసరం. వారికి ఇచ్చినటువంటి విధుల విషయంలో వారు తప్పుగానో లేకపోతే కరెక్ట్గా చేయకపోతే క్వశ్చన్ చేయొచ్చు. కానీ ఆ రోజు అలా మాట్లాడాడు కదా, అంతా అక్కడ పబ్లిక్లో ముందు వాళ్ళు అక్కడికి వేలలు కేరింతలు కొడుతూ ఉంటే మాట్లాడేసాడు. సో మాట్లాడిన తర్వాత వివాదమైన తర్వాత ఇది పెద్ద రప్చర్ అవుతూ ఉంటే మరి ఎవరు డైరెక్షన్ ఇచ్చారు? అది సహజంగా అమర్నాథ్ ప్రెస్ మీట్ పెడుతున్నా అంటే అది పార్టీ కార్యాలయం నుంచి వెళ్ళేటువంటి డైరెక్షన్లోనే పెడతారనేది గతంలో కూడా మా కొలీగ్ నాయుడు కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఏం మాట్లాడాడో మధ్యలో ఒకసారి, అంటే ఈ వివాదం జరుగుతున్న టైంలో అమర్నాథ్ రియాక్ట్ అయ్యాడు, అప్పుడేం మాట్లాడాడో చూద్దాం. దేశంలో అంతర్జాతీయ స్థాయిలో నీకు నచ్చిందే రిచ్కో కంప్లైంట్, ఐఎమ్ రెడీ. నేను తప్పు మాట్లాడలేదు, నేను మహిళలను ఉద్దేశించి మాట్లాడలేదు, ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడా, ఆ వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడా. నేను రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయలేదు, వారు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తే దానికి సమాధానం ఇచ్చా. గుడ్డు పగల కొడతావా? నేను చాలా అనొచ్చు, నాకు చాలా అడ్డొచ్చేస్తా ఉన్నాయి, అది నా విఘ్నత. కానీ నువ్వు ఏది పడితే అది మాట్లాడతాను, ఎలా పడితే అలా మాట్లాడతాను. ఈసారి మళ్ళీ అదే రిపీట్ అయితే ఇది కూడా మళ్ళీ రిపీట్ అవుద్ది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. తగ్గేదే లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇది మా కార్యకర్తల తరపున వారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రైట్, చూసాం కదా. సో నేను మళ్ళీ రిపీట్ అయితే మళ్ళీ మాట్లాడతాను, తగ్గేదే లేదని చెప్పి మాట్లాడేటప్పుడు. సో ఆ టైంలో బహుశా బాగా వివాదం అవుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆయన పోస్టర్కి సంబంధించినటువంటి పెట్టి చాలామంది కోడిగుడ్లు కొట్టడం, చాలా నిరసనలు వ్యక్తం చేశారు ఆ టైంలో చేసినటువంటి కామెంట్స్. ఇప్పుడు మహిళా కమిషన్ ముందు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మాట్లాడారు. సో ఇప్పుడేం మాట్లాడారు చూద్దాం. దళితులని, మహిళలని, యావత్ మహిళా లోకాన్ని కించపరిచినట్టుగా మాట్లాడానని లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాన్ని చేసి ఒక ఫ్యాబ్రికేటెడ్ ఉద్యమాన్ని నడిపించేటువంటి కార్యక్రమం చేశారు. అనేక సందర్భాల్లో మా నాయకత్వాన్ని, మా నాయకుల్ని ప్రొవోకేట్ చేస్తూ, ఏకవచనంతో సంబోధిస్తూ ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మేము కూడా ఓపిక పట్టాం. ఇది ఒక పొలిటికల్ సెటైర్, ఓ పొలిటికల్ కామెంట్ మాత్రమే తప్ప యావత్ మహిళా లోకం మీద చేసినటువంటి వ్యాఖ్య కాదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియపరచడం జరిగింది. వారు చేసినటువంటి ఉద్యోగాలు చేయలేరు అని అంటే, మీకు ఈ రాష్ట్రంలో హోంశాఖను మీ చేతిలో పెట్టి 2 సంవత్సరాలుగా మీకు బాధ్యత అప్పచెపితే చెప్పినటువంటి పని చేయడం మానేసి మిగిలిన వాటి మీద పెట్టినటువంటి శ్రద్ధ
శాఖ మీద పెడితే బాగుంటుంది, మీరు చేసేటువంటి అటువంటి ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరు అనేటువంటిది నా ఉద్దేశంగా చెప్పడం జరిగింది.